సో గైస్ మనం ఇప్పుడైతే రామేశ్వరం నుంచి కన్యాకుమారి అయితే వచ్చేసినాం. సో దీన్ని మనం సదర్న్ టిప్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. సో దీనికి నిక్నేమ్ వచ్చేసి ద ల్యాండ్స్ ఎండ్ అని కూడా అంటాము. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సన్ వ్యూ అయితే ఇక్కడ ఉంది. సో మనకి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను, ఒక్క నిమిషం. అంతే లేని తీరై రారా ఎవడుగ్గా 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 పాటేసుకోయ్యలా. సో గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిచ్చి పిచ్చిగా జనాలు ఉన్నారు. సో ఎవరిని చూసినా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మాత్రమే వచ్చినట్టు కనబడుతున్నారు. ఒక్కరు కూడా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేద్దామన్నట్లేదు. సో ప్రతి ఒక్కరు వీడియోలు ఫొటోస్ కోసమే మాత్రం వచ్చినట్లు కనబడుతున్నారు. సో అందరు రీల్స్ కోసం స్నాప్స్ కోసం అయితే పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. సో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండడం చూస్తున్నాము. సో లేదా వాళ్ళు ఫొటోస్ కోసం వీడియోస్ కోసం పోజ్ ఇవ్వడం చూస్తున్నాము. సో ఇది గాయ్స్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. సో ఎవరైనా వ్యూ పాయింట్ కోసం వచ్చినట్లయితే వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఇలా వీడియోలు ఫోటోలు ఎందుకు చెప్పండి, వీడియోలు ఫోటోలు కూడా యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ మనకు దొరుకుతాయి. సో వ్యూ పాయింట్ అనేది మనం చూడడానికి వచ్చినప్పుడు చూడాలి, ఎంజాయ్ చేయాలి. సో గైస్ మీరు కూడా నన్ను అనొచ్చు, మరి నువ్వు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయకుండా నువ్వు వాళ్ళని వీడియో ఎందుకు తీస్తున్నావు అని. సో నేను వ్యూ పాయింట్ని మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాతనే ఈ పిల్లల్ని కొంచెం కవర్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం. ఇది వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? సో గైస్ మనం ఎలాగైతే ద ఎండ్ ఆఫ్ ఇండియా దగ్గర వాటర్ని చూసామో అలాగే ఇక్కడ ద ల్యాండ్స్ ఎండ్ దగ్గర కూడా ఒకసారి వాటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నాయి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నాయి. సో చాలా బాగుంది ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే. సో ఇక్కడ ఈ రాక్స్ కూడా కొంచెం ఆల్గేతో నిండిపోయి కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రాబ్ కూడా ఉంది గాయ్స్. అండ్ అలాగే ఇక్కడ ఈ అలల తాకిడి నాకు చాలా మంచి ఆహ్వాదాన్ని ఇస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంచి అలలు వస్తున్నాయి. ఎవరైనా కన్యాకుమారి వస్తే ఇక్కడ వ్యూ పాయింట్ అసలు మిస్ అవ్వకండి. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ని కూడా వీక్షించే ప్రయత్నం చేయండి గాయస్. సో గాయస్ ఇక్కడ నా వెనకాల చూసుకున్నట్లయితే ఒక కప్పులు ఉన్నారు, కనబడతలేరో తెలియదు. సో ఏంటంటే నేను ఇక్కడ కిందికి వెళ్ళి రికార్డ్ చేద్దామని అనుకున్నాను. సో వాళ్ళు ఏం చేశారంటే నన్ను కిందికి లాగుదామని చూసారు. సో నేను వాళ్ళకన్నా ముందెళ్తే వాళ్ళకు మంచి వ్యూ పాయింట్ మిస్ అవుతారు. సో వాళ్ళు నాలాగా వీక్షించలేరు కాబట్టి నన్ను ముందుకు వెళ్ళొద్దన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే, బ్రో నువ్వు రాక్ మీద నుంచి రాక్ మీద ఎందుకు వెళ్తున్నావు, డైరెక్ట్ కిందికి దుంకు అని చెప్పారు. సో నేను వాళ్ళు అసలు వినబడేటట్టున్నాను. సో వాళ్ళు బ్రో సైలెంట్గా అయిపోయారు. సో మనం ఏంటంటే ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో చాలామంది చాలా రకాలుగా మనల్ని కిందికి లాగాలని చూస్తారు. సో మనం వాళ్ళందరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మన గోల్. సో గైస్ మీరు కూడా ఇలానే చేయండి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో బోటింగ్ అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఇక్కడ మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఒకసారి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి చూసేయండి గాయస్. సో ఇక్కడ మంచి వ్యూ అయితే కనబడుతుంది. సో మీకు కూడా ఒకసారి మన వ్యూ చూపిస్తాను. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక బోట్ అయితే వస్తుంది. వాంగా సో బ్రోస్ అందరు ఇక్కడ మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలందరూ. సో ప్రజలందరూ చాలా సంతోషంగా మురిసిపోయిన ముఖాలతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మా బంపిరాజు కూడా బాగున్నాడు. బంపిరాజు హీరోలా ఉన్నాడు ఇందులో. సో గాయస్ ఇక్కడ మనకి ఐలాండ్ లాగా ఉంది. దానిపైన ఒక గుడి ఉంది, నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, దాని పక్కన ఒక స్టాచ్యూ ఉంది, కనబడతలేదు ఇక్కడ. దట్ స్మాల్ గర్ల్ ఈజ్ మై ఫ్రెండ్. సో షీ ఈజ్ మై న్యూ ఫ్రెండ్. బాయ్ సొల్లం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే ఒక 30 రూపీస్ టికెట్ మళ్ళీ తీసుకోవాలని చెప్పారు. సో మా ఫ్రెండ్స్ అయితే టికెట్ తేవడానికి వెళ్ళారు. సో ఇప్పుడే బోట్ దిగేసి ఇక్కడ పైనకి వచ్చినాం.
ఇక్కడ వచ్చిన తర్వాత వ్యూ చూద్దామని వెళ్తే టికెట్ తీసుకోవాలన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఒక లైన్ కట్టాలి. ఇప్పటిదాకా బోట్ కోసం 2-3 అవర్స్ వెయిట్ చేసినాం. మళ్ళీ సో గాయస్ ఇక్కడ మీకు రాకపోయిన ఒక బేబీ ఎలిఫెంట్ని చూపెడతాను చూడండి. సో గాయస్ ఇక్కడ మనం రాక్ పైనకి వచ్చాం కదా. సో ఇక్కడ టెంపుల్లో శ్రీ స్వామి వివేకానంద స్వామి గారు ఉన్నారు. సో ఇక్కడ టెంపుల్ వెనకాల చూసినట్లయితే మొత్తం ఎక్కడ చూసినా సముద్రం 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 సముద్రం. సో గాయస్ ఇక్కడ మన టెంపుల్ దగ్గర టెంపుల్కి ఇది ఒక లైబ్రరీ కూడా ఉంది. సో ఆ లైబ్రరీలో మొత్తం వివేకానంద స్వామి గారు చెప్పిన సూక్తులు, అతని విగ్రహాలు, చాలా రకాల బుక్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు ఇక్కడ వీక్షించడానికి. సో గాయస్ మనం ఇప్పుడు కన్యాకుమారి దగ్గర ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీకు మన గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ ఒకసారి మీకు చూపెడతాను. అదిగా దిగో అదిగా గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ బ్రో. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ భయపడుతున్నారు దీని మీద నడవడానికి. సో ఇది మన గ్లాస్ బ్రిడ్జ్. గాయస్ మీకు గ్లాస్ బ్రిడ్జ్ కింద ఉన్న దృశ్యాన్ని చూపెడదామని ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. ఒకసారి గ్లాస్ బ్రిడ్జ్ కింద ఉన్న దృశ్యాన్ని చూడండి గాయస్. వావ్, ఎక్కడే చూసిన వాటర్, ఇది ఓషన్ కాబట్టి ఎక్కడ చూసిన వాటరే ఉంటాయి. సో గాయస్ ఇదే మన గ్లాస్ బ్రిడ్జ్. సో దీనిపైన నడుస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. కాకపోతే జస్ట్ నార్మల్గా నడిచినట్టే ఉంది. సో దీనిపైన నడవడానికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ పగిలితే కింద పడితే చనిపోతారు కావచ్చు అని అందరూ భయపడుతున్నారు. సో అలా ప్రమాదం ఏం జరగదు, ఎందుకంటే అట్లాంటి జరిపి ఎందుకు అసలు సెటప్ చేస్తారు. సో గాయస్ ఫైనలీ మన స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇది స్టాచ్యూ పైన చూసుకున్నట్లయితే పెద్ద విగ్రహం. సో మీకు కనబడుతుందో నాకైతే తెలియడం లేదు. సో ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మొత్తం రాక్తో బిల్డ్ చేశారు. సో చేసిన తర్వాత ఇక్కడ అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత చాలా మంచి వెదర్ ఉంది. ఇక్కడ చల్లటి వాతావరణం.